ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో బాల దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో జరిగిన బాల దినోత్సవం సందర్భంగా పలువురు చిన్నారులు ఉపాధ్యాయులుగా మారి విద్యాబుద్ధులు నేర్పించిన తీరు విశేషంగా ఆకట్టుకుంది. ప్రతిరోజు పాఠాలు వినడమే కానీ పాఠాలు చెప్పడంలో వారు తలముఖలు కావడంతో కొత్త వాతావరణం నెలకొంది. అన్ని సబ్జెక్టులతో పాటు వ్యాయామ ఉపాధ్యాయులుగా మారిన విద్యార్థులను చూసి పాఠశాల అధ్యాపకులు ఆశ్చర్య వ్యక్తం చేశారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా భారత తొలి ప్రధాని దివంగత నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కొంతమంది బాలికలు మాత్రమే ముందరికి వచ్చి ఫ్రీగా మాట్లాడుతున్నారు. భావ ప్రకటన అనేటటువంటిది ఎలా ఉండాలి అంటే నీ యొక్క అస్తిత్వాన్ని నిలిపే విధంగా ఉండాలి, అది ఎదుటి వారికి మార్గదర్శకంగా ఉండేటట్టు ఉండాలి. అంతేగాని ఎదుటి వాళ్ళని పూర్తిగా ఇబ్బంది పెట్టే రకంగా నీ భావ ప్రకటన అనేటటువంటిది ఉండకూడదు. అది భావ ప్రకటనకు సంబంధించింది. విద్యార్థులుగా మీరు ఏం చేయాలి? భావ ప్రకటనలో ఏదైనా ఒక అంశం గురించి మాట్లాడమన్నప్పుడు తెలుగు కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, యూ హ్యావ్ టు ప్రొజెక్ట్ యువర్ ఐడియా. అది అంతేగాని ఏదో నాకే వాడితే వచ్చినా పోయినా అనేటటువంటిది కాదు. తర్వాత ఒకటి భావ ప్రకటన, రెండవది స్వేచ్ఛగా ఉండడం, మూడవది క్రమశిక్షణను కలిగి ఉండడం, నాలుగవది అతి ముఖ్యమైనది సమయపాలన. ఇఫ్ దేర్ ఇస్ నో టైం సెన్స్, టైం మేనేజ్మెంట్ ఇన్ అవర్ లైఫ్, we are not able to succeed in our life. మన జీవితంలో సమయపాలన